అలీరథం అసలు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఆలోచన ఏం లేదు, లైక్ ఇప్పుడు లాక్డౌన్ పడిండే. సో దానికి ముందు నేను జాబ్ చేస్తుండే తమ్మడా మీడియాలో డైరెక్టర్గా. అది చేస్తూ సడన్ గా ఈ లాక్డౌన్ పడేసరికి షూట్స్ జరగలేదు. మా ఏదైతే రెగ్యులర్ షూట్స్ ఉంటాయో వీక్లీ మాకి టార్గెట్, అవి జరగలేదు అనమాట. ఏం చేద్దాం అనే థింకింగ్ లో లైక్ ఎవరినో పెట్టి ఏదో నెట్వర్క్ కి నేను ఎందుకు కంటెంట్ చేయాలా, ఓన్ గా నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి అక్కడ నాకు థాట్ వచ్చింది. సో ఈ మామని కాల్ చేసి, అప్పుడే నీకు మామయ్యాడు? అప్పుడే ఫ్రెండ్కి మామే కదా, ఫ్రెండ్కి మామే. మామ. సో కాల్ చేసి మనం అట్లా కొలాబ్ అయ్యి ఇద్దరు కలిసి చేద్దామని చెప్పి అక్కడ ఒక థాట్ వచ్చింది. చాలా క్యారెక్టర్స్ పెట్టి చేసాము, ఏవి వర్కౌట్ అవ్వలేదు. ఇంకా వదిలేసి ఏదైతే జాబ్లు ఉన్నాయో అవే చేసుకుందాం అనే దాంట్లో వెళ్ళిపోయినాం. తర్వాత సడన్ గా మాకి ఆ హార్డ్ వర్క్ తో పాటు ఒక 3/4 kg లక్ కూడా ఉండాలంటారు కదా, అది లాస్ట్ మూమెంట్ ఫోర్త్ మంత్ లో మాకు తగిలింది. లక్ అంత కరెక్ట్ గా ఎలా కొలిచావు? 3/4 kg అంతే, కొంచెం హార్డ్ వర్క్ చాలా ఉంది. 3/4 kg ఆ 3/4 పడితేనే మాకి వ్యూవర్స్ అట్లా పైకి లేసారు. విత్ ఇన్ 4 months లోనే మేము 4 lakhs 7 lakhs సబ్స్క్రైబర్స్ కి వెళ్ళిపోయాం. అంటే ఆడియన్స్ అందరు గుర్తుపెట్టుకోండి, 3/4 kg మాత్రం లక్ ఉంటే చాలు, అంత లేస్తుంది. 3/4 kg లక్కుతో టన్నుల కొద్ది వ్యూవర్స్ వచ్చినారు. 3/4 kg లక్కుతో టన్నుల కొద్ది వ్యూవర్స్ వస్తారని చెప్తున్నాడు మామ, తన్వీర్ మామ. భలే రిపీట్ చేస్తున్నాడు కదా. నేను అంతేలే. సరే తన్వీర్ మామ, నువ్వు ఈయన గ్యాంగ్ లోకి ఎలా వచ్చినావు? ఈయన యాక్చువల్ గా కొంచెం ముందుకెళ్ళి చెప్పినాడు, నేను వెనక నుంచి చెప్తా. ఏడపోతావు షూటింగ్ అంటే ఈయన 15 years బ్యాక్ ఒక వీడియో చేసినాడు అనమాట, అనంతపూర్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి. అది ఫుల్ పాపులర్గా అయింది. అప్పుడు మనకి ఇంటర్నెట్ అని ఉండే, క్రోమ్ కూడా లేదు అప్పుడు. ఆ టైంలో ఈయన వీడియో చేసి ఫుల్ పాపులర్ అయ్యిండే. ఆ వీడియో చూసి ఎవరు ఈయన అని చెప్పేసి అనుకుంటా అంటే, నేను మామూలుగా మొబైల్లో చూసుకుంటా ఉంటా అంటే మాకు తెలిసిన అయిపోయాని వేరే వాళ్ళు అంటా అంటారు. కానీ తర్వాత డిగ్రీలో ఈయన నాకు ఫ్రెండ్ అయినాడు. ఆ తర్వాత తెలిసింది ఈయనే అది తీసిండేదని చెప్పేసి. సో మేము అనంతపురం నుంచి గుత్తికి రాను పోను మాట్లాడుకుంటా, నువ్వేనా చేసిండేది, సరే మేము ఒకటి ఏదైనా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇద్దరు కలిసి డోంట్ సే గుడ్ బై అని చెప్పేసి ఒక మెసేజ్ ఓరియంటెడ్ వీడియో చేసినాం అనమాట. దాని తర్వాత నుంచి ఫ్రెండ్ కాస్త బ్రదర్ లాగా మాట్లాడాడు అనమాట. మామైనావు కదా ఇప్పుడు. మామ. ఇంతకీ ఆ 3/4 kg వస్తుందని మీకు ఐడియా ఉందా? మగధీరాలో అది ఎలక్ట్రిక్ షాక్ ఎట్లా తగులుతుందో మేమిద్దరం కలిసిన తర్వాత. ఏం స్వామి ఇది? రొమాన్స్ కాదు, అది అర్థమైంది. అలా మీ ఇద్దరికి స్పార్క్ తగిలింది. అది ఆ గుత్తి టు అనంతపూర్ బస్సులో తగిలింది. ఆర్టీసీ వాళ్ళకి చెప్పాలి ఇట్లాంటి తగిలేదు చూద్దాం. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినాము. ఈయన అన్నట్ల 3/4 kg తగిలింది. ఇంకా అట్లా నెట్టుకొస్తున్నాము. ఇంకా మధ్యలో నాకు ఈయన ఒకే లాంగ్వేజ్ ఎందుకు, 2 languages స్టార్ట్ చేద్దామని చెప్పేసి అప్పటికే మేము స్టార్ట్ చేసినప్పటికే చాలా మంది యూట్యూబర్స్ స్టార్ట్ అయిపోయారు. ఫ్రమ్ బిగినర్స్ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా 1 lakh 2 lakhs సబ్స్క్రైబర్స్కి వెళ్ళిపోయినారు అనమాట. చాలా మంది తెలుగు కంటెంటే ఉన్నారు. మన ఏదైతే మన రాయలసీమ స్లాంగ్ తెలుగుది కంటెంట్ ఇప్పుడు అల్లీరొద్దాం అని స్టార్ట్ చేసినామో, నువ్వు తన్వీర్ మామ అనే పేరుతో ఉర్దూ స్టార్ట్ చేద్దామని చెప్పి అలా నేను ఐడియా ఇస్తే మేము డిస్కస్ చేసుకొని సేమ్ అదే ఏదైతే మేము షూట్ చేస్తామో అదే రోజు ఆన్ ది స్పాట్ ఉర్దూలో అట్ ఏ టైం షూట్ చేసి అలా 2 channels మల్టీ లాంగ్వేజ్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.